ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. చెప్దాం అందరూ ఆమేన్. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని దేవుని ఆజ్ఞ. ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. ఏంటంట? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. తీసుకోలేదా? నిర్గమాకాండం 60వ పేజీ 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. 61వ పేజీ 8వ వచనం. విశ్రాంతి దినమును, అందరూ చెప్పండి నాతో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, చెప్పండి, భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దేవుని స్తోత్రం. కాబట్టి ఏంటంట? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలంట. ఏంటమ్మా అంటే మనకి జ్ఞప్తికి రావట్లేదు అనమాట. జ్ఞాపకం రావట్లేదు, జ్ఞప్తికి రావట్లేదు, గుర్తుకు రావట్లేదు. అంటే అర్థమైందా? జ్ఞాపకం ఉంచుకోమంటే వీళ్ళకి జ్ఞాపకం ఉండలేదు అనమాట. 6 దినాలు పని చేసుకోమంటున్నాడు. 7వ దినాన విశ్రాంతి, యెహోవాకు విశ్రాంతి దినము కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? చెప్పండి. విశ్రాంతి దినమును ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? దేనికోసం అంట? పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలా ఆచరించాలంట? ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలి అంటే దాని అర్థం ఏంటంటే ఏ పని చేయకూడదన్న. స్తోత్రం. ఏంటంట? నీ పశువు కూడా పనిచేయటం, నీ ఇంట్లో ఉన్న పశువులు కూడా పనిచేయటానికి వీల్లేదు. నీ ఇంట్లో ఉన్న పనివాడు కూడా పనిచేయటానికి, నీవు పనిచేయటానికి, ఎవరు పనిచేయటానికి వీల్లేదు. అందరూ విశ్రాంతి తీసుకోవాలి. స్తోత్రం. ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంట? 6 దినాలంట దేవుడు కష్టపడి భూమి, ఆకాశములు, సముద్రం, అందరి సమస్తాన్ని కలుగు చేశాడు. చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు? భూమి, ఆకాశములు, అందరి సముద్రం, అందరి సమస్తాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు కదా, అన్నిటినీ కలుగు చేశాడు. జలరాశులు, భూజంతువులు, పశువులు, పక్షులు, వృక్షాలు, మనుషులు కదా, సముద్రాలు, అన్నిటినీ కలుగు చేశాడు.
కలుగు చేసంట 6 దినాలు కలుగు చేశాడు. 5 రోజులేమో సృష్టిని చేశాడు, 6వ రోజేమో మనిషిని చేశాడు, మానవుని చేశాడు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. టేక్ రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ ఏం తీసుకున్నాడు చెప్పండి, చెప్పండి అమ్మా. రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకున్నాడు. అలా రెస్ట్ తీసుకున్నాడు. అలానే రెస్ట్ తీసుకొని ఆ దినాన్ని పరిశుద్ధపరిచి మనకు కూడా ఆజ్ఞిస్తున్నాడు. నేను ఏ రీతిగా అయితే విశ్రాంతి తీసుకున్నానో మీరు కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోవటమే కాకుండా ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆ రోజున మనం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఆ రోజును ఆచరించాలి. అది దేవుడు చెప్పేటువంటి మాట. అంటే వీళ్ళు మర్చిపోతారు మీరు, కాబట్టి మరవకుండా జ్ఞాపకంలో ఉంచుకోండి, జ్ఞప్తిలో ఉంచుకోండి, మర్చిపోవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ప్రజలు దేన్ని మర్చిపోతున్నారు? విశ్రాంతి అన్న ఆదివారాన్ని మర్చిపోతున్నారు, మందిరాన్ని మర్చిపోతున్నారు, దేవుని దగ్గరికి రాకుండా మర్చిపోతున్నారు. ఇంటిలో ఉండి కూడా కొంతమంది రాలేదు. అంటే దేవుని మనకు రెస్ట్ ఇచ్చిన రోజు ఆయనను ఆ రోజున పరిశుద్ధంగా ఆరాధించవలసిన వారు ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన సన్నిధికి రావాలంట. అంటే మంచి డ్రెస్. ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆ రోజున ప్రత్యేకమైనటువంటి డ్రెస్ తో దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. నువ్వు కలర్ వేసుకుంటావో, రంగు వేసుకుంటావో, వైట్ వేసుకుంటావో, అది యువర్ చాయిస్. అయితే దేవుడు అన్నాడు తెల్లని వస్త్రములు దేవునికి ఇష్టమైనటువంటి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తెల్లని వస్త్రములు ధరించుకును లేఖనం ప్రసంగిస్తుంది. సరే, ఏదైనా మందిరాల్లోనికి వస్తున్నప్పుడు అవి ప్రత్యేకమైన వస్త్రాలు కావాలి, డైలీ కట్టుకునే వస్త్రాలు కావాలి. దేవుని స్తోత్రం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా రమ్మన్నాడు. నీ మనసు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ డ్రెస్సింగ్ కూడా పవిత్రం. ఎందుకంటే ఆనాడు యాజకులకు కూడా ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఉండేది. ఆ డ్రెస్ ప్రక్కన గది ఉండదు, ఆ గదిలో విడిచి బయటికి పోవాలి. ఇంకో ప్రత్యేకమైన గౌన్ లాంటిది ఉంటుంది, పైన అంగి ఉంటుంది, అంగి మీద ఇంకో గౌన్ ఉంటుంది, అది విడిచి ప్రక్కన పెట్టి విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి. అంటే యాజకులు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ వస్త్రాలు కూడా, మీ వస్త్రధారణ కూడా పరిశుద్ధ అలంకారం ధరించుకొని నా సన్నిధికి రావాలి అని దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు, సేవకులకు ఇచ్చాడు. అలానే ప్రత్యేక వస్త్రాలు యాజకుడు అవసరమని దేవుడు చెప్పినట్లుగా విశ్వాసులు కూడా డైలీ ధరించే బట్టలు వేసుకొని రాకూడదు. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. అంటే ఆ రోజు ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలా? నీ డ్రెస్ పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీ బాడీ పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధంగా వచ్చి ఆరాధించాలి. ప్రత్యేకమైన రోజు వేసుకునే డ్రెస్సులు వద్దు, గుర్తుపెట్టుకోండి. ఆదివారం ప్రత్యేకంగా 1 or 2 డ్రెస్సులు, 1 or 2 శారీస్, 1 or 2 ప్యాంట్ షర్ట్లు భద్రపరుచుకొని అలా రావాలని దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధ పరిచాడైనా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు, పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. అంటే ఆ రోజున నువ్వు ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తే నువ్వు అంత దేవునికి భయపడుతున్నావు అని అర్థం. నిర్లక్ష్యంగా ఆచరిస్తే దేవునికి భయపడలేదని అర్థం. కాబట్టి విశ్రాంతి దినమును తప్పకుండా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? శనివారమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? రేపు ఆదివారం వస్తుంది, నేను ప్రత్యేక డ్రెస్ నాకు ఉండాలి, దాన్ని బాగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకుని దాన్ని శుభ్రం పెట్టుకొని ఉండాలి, బైబిల్ జాగ్రత్త ఉంచుకోవాలి, ఆ రోజు ఉపవాసం ఉండాలి, ఆదివారం దేవుని సన్నిధికి పెందల కాడ సిద్ధపడి రావాలి. ఆ రోజే పనులన్నీ పెట్టుకుంటాం మనం. స్తోత్రం.
మీకు రెస్ట్, లోక సంబంధమైన పనుల నుంచి రెస్ట్. కాబట్టి ప్రభువా మేము ఆ పని చేసి నిన్న 6 రోజులు పని చేసే బాడీ అంతా రెస్ట్ లేకుండా అలసిపోయిందయ్యా, ఈ రోజు ఆ పని చేసుకొని తిని అమ్మగా పండుకుంటా ఉంటారు. స్తోత్రం. లోకం చేసేది ఆ పని కొంతమంది. కాబట్టి అలా ఉండకూడదు, పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు కోరుకుంటాడు. నీ డ్రెస్ పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు, నీ ఆలోచన, నీ బాడీ, నీ శరీరం సమస్తం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకు. ఆచరించాలంట. ఏం చేయాలంట? ఆచరించడం అంటే గైకొనాలి. ఏంటంటే ఆ పరిశుద్ధతను గైకొనాలి. పరిశుద్ధంగా తలని స్నానం కూడా వస్తారు. తలని స్నానం చేయాలి, మంచి డ్రెస్. ఇక లుంగీలు ఉన్నోళ్ళు లుంగీలు కూడా కట్టుకోకూడదు వాస్తవంగా అయితే. సరిగా వాళ్ళ లుంగి పంచి మళ్ళా ఎడగన బొమ్మనండి మంచి మంచి డ్రెస్సులు కట్టుకొని పోతారు పెళ్లికి. స్తోత్రం. అవునా కాదు? మందిరానికి లుంగితో వస్తారు అంటే మావయ్య కాదండి, అక్కడ జరుగుతున్న పని. నేను చెప్పిన తర్వాత చాలా వరకు మానేశారు పోలిపల్లి అక్కడ సంఘం. పెళ్లికి పోవాలంటే మంచి డ్రెస్, కొత్త డ్రెస్, ప్యాంట్. స్తోత్రం. ఎందుకని అంటే పెళ్లి కంటే దేవుడు అంత తీసేసిన మందిరమా? అలాగా నువ్వు మ్యారేజ్కి వెళ్ళడానికి ఎంత పరిశుద్ధంగా కొత్త డ్రెస్, చక్క డ్రెస్ అలంకరించుకుని వెళ్తున్నావు. అంతకంటే విలువైనది పండుగ దినం, విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు ఇంకా విలువైన డ్రెస్సులు ధరించుకొని శుభ్రంగా నీ మదిని వస్త్రం చేసుకొని తల స్నానం చేసి శుభ్రంగా మంచి డ్రెస్ చేసుకొని కదా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, ఒక డైరీని పట్టుకొని, పాటల పుస్తకాన్ని పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. చదువు వచ్చిన వారు చెప్పిన లేఖనాలు శ్రద్ధగా రాసుకొని ఇంటికి అడుగుడు వెళ్ళి చదువుకునే బిడ్డలుగా ఉండాలి. తప్పకుండా ఆచరించాలి. మరవ మాకు ఆచరణ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క గొప్పతనం మనం చూస్తున్నాం. 104వ కీర్తనలు ఎంత గొప్పవాడో ఆయన యొక్క గొప్పతనాన్ని చూడండి. 104వ కీర్తనలో 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 104వ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనం అక్కడ మనకు కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. మొత్తం చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విషయాలు నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదులను దూలము వేసి ఉన్నాడు. మేఘములు తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాల తన పరిచారకులుగాను చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండా ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలముల నీవు వస్త్రం వల్లే కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచినవి నీవు గద్దెంపుగా అవి ఆరిపోవును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలండి. నీవు మహత్యమును అధిక ఘనతయు వహించిన వాడవు కదా. దేవుడు అంటే అధిక ఘనత. మనం ఎవరైనా మంచి కొంత అధికారులు వచ్చినప్పుడు ఎలా గౌరవిస్తాం, వారికి వాళ్ళని గణపరుస్తాం, గౌరవిస్తాం. అది ఇంటికి రాగానే ఏం చేస్తాం? ఆయన ఏం చేస్తామమ్మా? వెంటనే ఒక చైరేసి కదా, ఏదో ఒక మంచి బాటిల్ వాటర్ ఇచ్చి, ఆ తర్వాత కాఫీ, టీ ఇచ్చి, ఏదో స్నాక్స్ ఇచ్చి ఎలా మనం ఆయన గణపరుస్తాం, గౌరవిస్తామో అలానే ప్రియమైన వాళ్ళ మనమంట ఆయనను ఏం చేయాలి? సన్నుతించాలి. ఆ తర్వాత ఆయన ఘనత వహించిన వాడు, అధిక, కొంచెం కాదు, అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన సమస్తముని భూమిని కలుగు చేసిన వాడుగా, సృష్టిని కలుగు చేసిన వాడు. మాటతో కలుగు చేశాడు. దేంతో కలుగు చేశాడమ్మా? ఆయన మాట్లాడితే కలిగిపోయినన్ని. అంతా ఆయన మాటలు అంత శక్తి ఉందని అన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలు అంత పవర్ కదా. చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. ఎండిన ఎముకలు బ్రతికింది కదా. ఒక లోయలో ఉంటే చాలా ఎముకలు ఉన్నాయంట. ఏమున్నాయమ్మా? ఎముకలు అంటే పాతాళం అన్నమాట. ఆ పాతాళంలో ఎముకలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి.
అక్కడంట దేవుడు హెస్కేల్ని తీసుకుపోయి దించాడు, లోయలో దించాడు. హెస్కేల్ అనేటువంటి భక్తుడు, ఎవరైనా ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త. అతన్ని తీసుకెళ్లి ఆ లోయలో తీసుకెళ్ళాడంట, దించాడంట. ఆ లోయలో అంతా చూస్తా ఉన్నాడు హెస్కేల్. చూస్తా ఉంటే అన్ని ఎముకలే, అంటే చనిపోయిన వారి తర్వాత ఎముకలు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నాడంట, హెస్కేలు ఇవి బ్రతకగలవా అన్నాడంట. ఇవి ఎండిపోయినాయి కదా ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు యెహోవా నీకే తెలుసు అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త గారు అలా సమాధానం ఇచ్చినట్టునే. అయితే అన్నాడంట, నీవు ప్రవచనం ఎత్తమన్నాడు. ఏమనంట, హెస్కేలు నువ్వు ప్రవచనం ఎత్తు, ఓ ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి అని యెహోవా సెలవిస్తున్నాడు, మీరు బ్రతకండి అని ప్రవచనం ఎత్తమన్నాడు. అప్పుడు హెస్కేల్ ప్రవక్త అన్నాడంట, ఎండిపోయిన ఎముకలారా మీరు జీవించుదురుగాక, బ్రతుకుదురుగాక అని ప్రవచనం ఎత్తినప్పుడు అంట అవన్నీ గడగడగడ ఒకటి కాళ్ళు కీళ్ళు ఎట్లాగా, కాళ్ళు వచ్చి కాళ్ళు, కీళ్ళు వచ్చి కీళ్ళు, చేతులు వచ్చి చేతులు కదా, అన్ని తల వచ్చేసి ఆ మొండె మీద నిలబడిపోయింది, ఆ స్కెలెటన్ మీద. అట్లా బాడీ అంతా స్కెలిటన్ తయారు, అన్ని ఎముకలన్నీ అలాగా మనుషుల్లాగా తయారు, స్కెలిటన్ తయారైంది. ఏం తయారైంది? స్కెలిటన్ అంటే ఎముకలు గూడు తయారైంది. అప్పుడు మరలా హెస్కేల్ అన్నాడంట, యెహోవా సెలవిస్తున్నాడు కదా, జీవాత్మ వీరందరూ బ్రతుకున్నట్లుగా వీరిలో రమ్మని చెప్పి ప్రవచనం ఇస్తాడంట. అప్పుడు దేవుడి దగ్గర ఉన్న జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే శరీరం ఏర్పడింది. కీళ్ళు, కాళ్ళు, నరములు, శరీరం అన్ని ఏర్పడి మనుషులైపోయారండి. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ బ్రతికారట, మహాసైన్యమే. అలానే దేవుని బిడ్డ, మనము ఏ స్థితిలో ఎండిపోయి ఉన్నా నిన్ను బ్రతికించగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎట్లా? తన మాటతో బ్రతికించగలరు. అందుకే 119 కీర్తన 50వ వచనంలో అన్నాడు ఇలాగా, ఏమన్నాడు? 119వ కీర్తన 50, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు చదవాల. 119వ కీర్తన 50వ వచనం అంటున్నాడు. 119వ కీర్తన 50వ వచనం పిల్లలు చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించు. స్తోత్రం చెప్పాలి. చదువుతున్నారా? చదువు గట్టిగా. ఆ ఒక్క వచ్చి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది, నాకున్న బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నదని మాట్లాడుతున్నారు కీర్తనకారుడు. ఏంటంటే కాబట్టి దేవుని మాటలో శక్తి కలిగినవంట. ఎలాంటివంట? దేవుని మాటలు శక్తి కలిగి. నీ మాటలు జీవపూటలు అన్నారు భక్తులైన పేతురు గారు. ఏమన్నారంటే, పేతురు వీళ్ళందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, కొంతమంది వడ్లవాని కుమారుడు, మరే కుమారుడు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఆ మనిషి కుమారుడు అనుకుంటున్నారు, కొంతమంది ఆ యోహాన్ అనుకుంటున్నారు. అలా అంటే మరి పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నాడంట దేవుడు. అప్పుడు పేతురు గారు అన్నారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, చాలా మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ? దాదాపుగా 500 మంది వెంబడించారు, 5000 మంది వెంబడించారు. ఆ తర్వాత 5000 మంది 500 మంది అయ్యారు. 500 మంది తర్వాత 120 మంది అయ్యారు. స్తోత్రం. 120 మంది తర్వాత 12 మంది మిగిలారు. స్తోత్రం. అందరు వెళ్ళిపోతున్నారు. ఎందుకంట అంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడ, ఇది నా శరీరము, దీన్ని తినువాడు అన్నాడు ఆకలి కొన్నాడు అన్నాడు. స్తోత్రం. ఇది నా రక్తము, దీన్ని త్రాగువాడు అన్నాడు ఆకలి కొన్నాడు అన్నాడు. ఈయన తన శరీరాన్ని ఎలా తినగలని తినిస్తాడు అని ఈ మాట నచ్చలేదు మాకు. శరీరం తినటం ఏంటి అని చెప్పేసి అందరూ, ఈయన శరీరం తింటే మనకు ఆకలి కాకుండా ఉండటం ఏంటి అని ఆయన మీద సనుక్కొని గొనుక్కొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు పేతురుని అడుగుతున్నాడు,
మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా పేతురు అని అంటే పేతురు గారు అన్నాడు, మేము ఎవరి యొద్దకు వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఎవరంట? యేసయ్య నోట్లో ఏ మాటలు ఉన్నాయి చెప్పాలి. యేసయ్య నోట్లో ఏ మాటలు ఉన్నాయి? నిత్య జీవపు మాట. చెప్పండి చెప్పండి నోటితో అందరు. ఏం మాటలంట? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. క్రొత్త నిబంధనలో 87వ పేజీ 68వ వచనం. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త. సీమోను పేతురు, ప్రభువా, 68వ వచనం. 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68. నేను చదువుతాను. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతానుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును. మీకు ఇంకా అర్థం కావాలంటే 66వ వచనం. చూడండి ఒకసారి చూద్దాం. అర్థమైందా? మీకు ఇంకా కొంచెం అర్థం కావాలంటే నేను చెప్పిన మాటలు 58వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 58వ వచనంలో ఇలా ఉంది. ఇదే పరలోకమును దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు గాని ఈ ఆహారం తినవాడు ఎన్నడూ ఎల్లప్పుడూ జీవించు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటంటే అది ఆహారం. పైన 52వ వచనం. ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడు అని ఒకరితో కూడా వాదించి. ఏంటంట? 49వ వచనం నుంచి చదువుతారు, ఇంకొంచెం మీకు అర్థమవుతుంది. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినువాడు ఎన్నడు తినినను దీనిని తినువాడు చావుకున్నాడు. పరలోకమును దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకమును దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమున కొరకై జీవము కొరకైన నా శరీరమని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. నా శరీరమే లోకము కొరకై జీవము కొరకైన నా శరీరమే మీతో ఆహారం కదా. నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలని ఒకరితో ఒకడు వాదించుకుంది. ఏంటంట? అర్థమైందా? ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు అని యూదులంట వాదించుకున్నారంట. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏం చేయాలంటే మనం మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క శరీర రక్తంలో ప్రభు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలి అని అర్థమైందా? ప్రతి నెల మనం తీసుకుంటున్నట్టుగా ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం ఆయన ట్రీట్ చేశాడు. ఇది నా శరీరం. రొట్టెను తీసేమన్నాడు, విరిచి వాళ్ళకి ఇస్తూ ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకోండి. అర్థమైందా? ఆ తర్వాత అన్నాడు ద్రాక్ష రసం ఇస్తూ ఇది నా రక్తం అని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోండి. ఇది క్రొత్త నిబంధన. మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా శరీరము నా రక్తం అనుకుంటూ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మీలో మీరు జీవము కలిగి ఉంటానికి తీసుకోవాలి. ఏంటంటే మనంలో ఆత్మలో జీవము కలిగి ఉంటానికి తీసుకోవాలని దేవుని గ్రంథం ద్వారా చూస్తున్నాం. కాబట్టి నా శరీరము మనుషుకు మన శరీరం తిని రక్తం త్రాగితే మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఎప్పుడు జీవిస్తాడు? ఈ పాపంలో నీతిలో జీవిస్తాడని అర్థం. ఎందుకంటే ఆయన మనలో ఉంటాడా, మనం ఆయనలో ఉంటామట. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడైతే ఆయన శరీరత్వం తీసుకుంటామో ఆయన మనలో ఉంటాడంట, మనము ఆయనలో ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు.
ఇక పాపంలో జీవించడు, నీతిలో జీవిస్తాడు, యేసులో జీవిస్తాడు, యేసయ్య కొరకు జీవిస్తాడు. ఇక లోకానికి వెళ్ళడని అర్థం. లోకానికి వెళ్ళావా, నువ్వు చచ్చిపోయావని అర్థం. దేవుని స్తోత్రం. లోకాశలు నీలోనికి వచ్చాయి అంటే మనం చనిపోయామని. కాబట్టి ఆయన శరీర రక్తాలు తీసుకుంటే మనము ఆయనలో ఉంటాం, ఆయన మనలో ఉంటాం, మనం నిత్యం జీవిస్తామని అర్థం. నిత్య జీవము గల వారమని ఆయన లేఖనాల ద్వారా తెలియజేస్తుంది. అంత్య దినమున నేను వానిని లేపు. పునరుద్ధాన, ప్రపంచ పునరుద్ధానం రోజున ఆయన అందరితో పాటు మనల్ని కూడా లేపుతాడు. తాను చనిపోయి ఎలా తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయం. ఏంటంట వింటున్నారా? చదవండి. నా శరీరము, నువ్వు తీసుకునే ఆహారం నిజమైనది కాదని అర్థం. అబ్బో, అది లేకపోతే బ్రతకలేకపోతే. ఆకలిని జయించడమే దేవుని క్రియ. దేవుని స్తోత్రం. శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ మూడింటిని ఏం చేయాలి? మానవుడు జీవించాలి. శరీరాశ అంటే ఆకలి, భయంకరమైన ఆశ. అసలుకి పాపం అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా. తినే దగ్గర నుంచే పాపం, తినవద్దన్న ఫలం తిన్నాడు, పాపం స్టార్ట్ అయింది. కాబట్టి ఆకలిని జయించాలి. దేవుడు ఏది తినమన్నాడు, ఏది తినవద్దన్నాడు గ్రహించి మనం దేవుని శరీరాన్ని తీసుకుంటే ఆకలి కానటువంటి ఆహారం, నిజమైన ఆహారం అంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము నిజమైన ఆహారం, మనం తీసుకునే ఆహారం ఏమో నిజము కాని ఆహారం. అర్థమైందా? ఇది కేవలము భౌతిక సంబంధమైన శరీరాన్ని కొంచెం కాలం శక్తిని, బలాన్ని ఇస్తుంది, జీవాన్ని మాత్రం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. లైఫ్ ఇచ్చేది దేవుడే. ఈ ఆహారం మనకు శక్తిని ఇస్తుంది. ఏమిస్తానవా చెప్పరే ఉండమ్మా? శక్తిని, బలాన్ని ఇస్తుంది. పని చేసుకుంటా, తగాదలాట, కొట్లాటకి వెళ్తాను కదా, కండ్లు తగాదకి మామూలు ఉరుగుతామా? కాబట్టి శక్తినిస్తుంది ఆహారం, కానీ ఆత్మకు జీవాన్ని, బలాన్ని ఇవ్వలేదు ఈ ఆహారం. అందుకే దేవుడు అన్నాడు, ఇది నిజమైన ఆహారం కాదు, భ్రమానిది. దీనికోసం కష్టపడొద్దు అన్నాడు. చెప్పండి, మనం దేనికోసం కష్టపడుతున్నా? ఓ పాస్టర్ గారు బల్లెవాడు లాగా. క్షయమైన ఆహారం కోసం కష్టపడవద్దు, అక్షయమైన జీవాహారం కోసం, జీవాహారం దేవుని వాక్యం కోసం ఈ ఆహారాన్ని తినాలి. ఆయన శరీరం తినాలి. నిజమైన ఆహారం, నిజమైన ఆహారం ఆయన శరీరము. ఆయన శరీరం అంటే మనం ఆచరించే కదా, రొట్టె, రసం, ఆదివారం బల్లాలో మొదటి వారం చేసేటువంటి. రెండవది ఆయన శరీరం అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్య స్వరూపి అయిన ఎవరంట? ఆయన రూపము వాక్యం. శరీరం అన్నాడు, వాక్యం శరీరం అంట. ఆ వాక్యం నిజమైన ఆహారం కాబట్టి దీన్ని తినాలి. ఆత్మలో నువ్వు ఎప్పుడు వాక్యాన్ని చదువుతున్నటువంటి అనుభవంలోకి ఎదగాలి. అర్థమైందమ్మా? ఆత్మలో, కలలో వాక్యం చదువుతున్నట్టుగా, కలలో ప్రార్థన చేస్తున్నట్టుగా, కలలో దేవుని స్వార్థం ప్రకటిస్తున్నట్లుగా, కలలో దేవుని కోసం జీవిస్తున్నట్లుగా. దేవుని ధ్యాసే కళ అంటే ఆత్మ అని అర్థం, నీ ఆత్మ. కాబట్టి వాక్యాన్ని సంపాదించుకోవాలి. భౌతిక సంబంధమైన రోజు పనిచేసి ఒక 100 రూపాయలు సంపాదించుకొని ఆహారం కొని తెచ్చుకొని తింటున్నావు, అది కొద్ది కాలం మాత్రమే ప్రయోజనం. ఈ ఆహారం అయితే నిత్యము జీవించడానికి, నీ ఆత్మ జీవించడానికి ఉపయోగపడు. కాబట్టి ఈ ఆహారం ఎలా సంపాదించుకోవాలి చెప్పాలి. వాక్యమైన ఆహారం ఎలా సంపాదించుకుంటావు? ఆదివారం మందిరానికి వస్తే దేవుని వాక్యాన్ని వివరిస్తారు సేవకులు, జాగ్రత్తగా విని వాటిని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. విని మనసులో దాచుకోవాలి, అలానే సంపాదించుకోవటం. వాక్యాన్ని ఎలా సంపాదించుకుంటావు? ఎవరిస్తారు వాక్యాన్ని? అసలు యేసయ్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవునా? ఎవరిస్తారు? దేవుడే ఇచ్చేది ఆహారం, ఈ జీవాహారం. మనుషులు ఇవ్వలేరు.
కాబట్టి ఈ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటామంటే మెళుకుగా ప్రార్థన చేస్తే ఆయన ఇస్తాడు. స్తోత్రం. ఏం చేస్తాడు? తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆహారం పెడతాడు. ఆత్మకి కలలో నువ్వు భోజనం చేస్తుండగా చూసావు, అది ప్రియులకు దేవుడు పెట్టే ఆహారం, అది నిజమైన ఆహారం. కాబట్టి ప్రార్థన చేస్తే వాక్యమైన ఆహారాన్ని, దేవుని శరీరమైన ఆహారాన్ని, నిజమైన ఆహారాన్ని సంపాదించుకుంటాం. ఎందుకంటే ఒక దినాన ఒక ఒంగోలు అనే పట్టణంలో ట్రైనింగ్ క్లాస్ అంటే పాస్టర్ ట్రైనింగ్ క్లాసులు వెళ్ళా. ఒక మినిస్ట్రీ వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు వాక్యాన్ని, వాళ్ళకు తెలిసినటువంటి వాక్యాన్ని బోధిస్తారు, నేర్పుతా ఉంటారు. ఎలా వాక్యాన్ని బోధించాలి, ఏం బోధించాలి, దేవుని వాక్యంలో ఏ మంచి మంచి టాపిక్లోనే నేర్పుతారు. దానిలో ఉన్నటువంటి బిబ్లికల్ అంటే థియాలజీ నేర్పుతుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కోర్సు 40 రోజుల కోర్సు. 40 రోజులు వెళితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక ముక్క అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ మాస్టర్లు వస్తున్నారు, టీచర్లు వస్తున్నారు, చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏందబ్బా బైబిల్ గ్రంథం నేర్పమంటే ఏంటి వాళ్ళ సిద్ధాంతాలు నేర్పుకుంటున్నారు. ఏంటి ప్రభువా, నేనేంది ఇక్కడికి వచ్చాను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు ప్రభు అని అడుగుతున్నా. వాక్యం నేర్పాలి కదా, ఏంది వాక్యం తక్కువ ఉంది, ఏంటి వాళ్ళ సిద్ధాంతాలు నేర్పుతూ ఉన్నారు, ఏంటయ్యా ఈ పరిస్థితి అని అడిగితే ప్రార్థనలు అడుగుతున్నారు దేవుని. ఏందో ఇక్కడ ఈ అన్నం కోసం కొట్టుకుంటున్నారు పాస్టర్లు, వాడు అన్నం సరిగి పెట్టట్లా, అందరూ గుంపులో గోయిందులాగా ఏదో వెనకున్నోడికి అన్నం దొరకట్లేదు. ఈ సేవకులు చాలా మంది వచ్చారు, వెనకున్నోడికి అన్నం దొరకడు, వాడు పస్తే ఏం చెప్పుకుంటాడు, ట్రైనింగ్ పోయినాడు. ఇక కుక్కలు కొట్టుకుంటున్నారు. స్తోత్రం నాయన. నాకు అనిపించింది, ప్రభు కుక్కలు అన్నం కోసం కనుక కొట్టుకున్నట్టుగా మేమందరం ఇక్కడ కొట్టుకుంటున్నాం, ఏందయ్యా నన్ను ఇక్కడ తెచ్చావు అని ప్రార్థన చేసుకుంటున్నాం. రాత్రిపూట క్లాసులు అయిపోయిన తర్వాత మధ్యరాత్రిలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నాడు, నాయనా బైబిల్ నేర్చుకోవాలంటే ఇదొక పద్ధతి అయితే వాళ్ళు తెలిసింది చెప్తారు. కానీ మోషే దేవుని చేతిలో ఉన్న జీవవాక్యాలు తీసుకున్నాడు ఎలాగా అని అడుగుతున్నాడు. స్తోత్రం. చెప్పాలి. ఉదిన మోషేని సినాయి కొండ మీదకి రమ్మన్నాడు అంట దేవుడు. ఎక్కడికి? సినాయి పర్వతం మీద ఎక్కెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో 40 రోజులు 40 రాత్రులు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని చేతిలో ఉన్న పలకలు తీసుకొని మోషే కదా, పలకలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. తీసుకొని వచ్చాడు. దేవుని చేతిలో ఉన్న పలక అంటే దేవుని దగ్గరకు పోయినట్టు, దేవుడు మనిషి కలిసి తీసుకున్నాడు. ఆయన దేవుడేమో దహించగ్ని, కాలిపోతాడు మానవుడు. అప్పుడు అడుగుతున్నాడు, ఎలా తీసుకొచ్చాడు మోషే? అయ్యా నీ సన్నిధిలో 40 రోజులు ఉన్నాడు. అది నీకు లేఖనాలు కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, నేను నేర్పుతా, నేను నింపుతా లేఖనాలు, జీవాహారాన్ని నేను నింపుతా, జీవజలాలు నేను నింపుతా. అప్పుడు నువ్వు ప్రకటించగలుగుతావు. ఈ ట్రైనింగ్లు వాళ్ళ సిద్ధాంతాలు, డబ్బుల కోసం సిద్ధాంతాలు కొట్టుకుంటున్నారు. ఏంది? అప్పుడు దేవుడు అన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చి సరే ప్రభు అని ఇక ఉపవాసం స్టార్ట్ చేసుకున్నాను. స్తోత్రం. చెప్పాలి. ఏం చేశాను? ఈ కుక్కలు కొట్టుకోకుండా మెలకుండా రోజు ఏదో కొంత టిఫిన్ చేయటం మెలకుండా 40 రోజులు ఉపవాసంలో ఉన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన. ప్రభు ఆ వాక్యాలు వాళ్ళు చెప్పి వింటున్నా, వాళ్ళు చెప్పి రాసుకుంటున్నా, మరలా నేను గ్రంథాన్ని చదువుకుంటున్నా. ఉపవాసం ఉండి ఇక దానికోసం భౌతిక సంబంధం ఆహారం కొట్టుకోకుండా నేను అలాగ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంట నాకేం చూపిస్తున్నట్టే, ఆ తెల్లని పాత్ర ఉంది, ఆ పాత్ర నిండా నీళ్లు నింపుతున్నాడు. స్తోత్రం. చెప్పండి చేతులు. హల్లెలూయా. తెల్ల పాత్ర నిండా నీళ్లు నింపుతున్నాడు. దేవుని వాక్యం అని అర్థం. ఆ పాత్రలో ఉంటే అవి పొర్లి పార్లు జరుగుతాయి. ఎవరైనా వచ్చి తాగగలుగుతారు. కానీ ఏమి లేని పాత్రలు ఏమి తాగుతారు?
కాబట్టి వాక్యాన్ని సంపాదించుకోవాలి, జీవాహారాన్ని సంపాదించుకోవాలంటే ఒకటి దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి. రెండవది రాత్రి వేళ మెళుకుగా ప్రార్థనలో దేవుని దగ్గర ప్రభువా నన్ను జీవజలాలతో నింపయా, జీవాహారంతో నింపయా అని అడగాలి. నాకు ఒక పాట ఇచ్చాడు ప్రభువారు చాలా ఏళ్ల క్రితం. ఆయన వాక్యం జీవాహారమైన యేసయ్యా, జీవజలములు నీవే యేసయ్యా. ఎవరు జీవాహారం? యేసయ్యా జీవాహారం. నన్ను బ్రతికించినావు, నడిపించినావు, నీవే 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 యేసయ్యా. చెప్పడం నన్ను బ్రతికించినావు, నడిపించినావు, నీవే 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 యేసయ్యా, నీవే 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 యేసయ్యా, జీవాహారమైన యేసయ్యా, జీవజలములు నీవే యేసయ్యా. గుడ్. సమరయ స్త్రీకి ఇచ్చావు, జీవితాన్ని మార్చావు. సమరయ స్త్రీకి ఇచ్చావు, జీవితాన్ని మార్చావు. సాక్షిగా నిలిపావయ్యా యేసయ్యా, సాక్షిగా నిలిపావయ్యా. పడదాం. సమరయ స్త్రీకి ఇచ్చావు, జీవితాన్ని చెప్పడు. సమరయ స్త్రీకి ఇచ్చావు, జీవితాన్ని మార్చావు. సాక్షిగా నిలిపావయ్యా యేసయ్యా, సాక్షిగా నిలిపావయ్యా. ఆ జీవజలములు నాకిచ్చి నా జీవితాన్ని మార్చడు. జీవజలములు నాకిచ్చి నా జీవితాన్ని మార్చి సాక్షిగా నిలుపుమయ్యా యేసయ్యా, సాక్షిగా నిలుపుమయ్యా, జీవాహారమైన యేసయ్యా. జీవజలములు నీవే యేసయ్యా, జీవాహారమైన యేసయ్యా, జీవజలములు నీవే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ఆహారం కోసం కష్టపడాలి. ఈ ఆహారము నిజమైన ఆహారం. నీవు నేను సంపాదించుకున్న ఆహారం నిజమైనది కాదు. అది లోపలికి వెళ్ళదంట, బహిర్భూమికి వెళ్ళదంట. తిన్న వెంటనే మళ్ళా రాజధానికి ఉదయానికి బహిర్భూమికి వెళ్ళిపోద్ది. కానీ ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడు. కాబట్టి ఆహారాన్ని, జీవాహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు అన్నాడు. చెప్పండి. యోహాను సువార్తలో నా మాటలు అన్నాడు, చదవండి. మనం దీనికోసమే కష్టపడుతున్నాం. అహర్నిశలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. త్వరగా. ఏందబ్బా ఏం కూడా చదవట్లేదు. ఏం పాట చదువు. వామ్ము వాయు ఏసయ్యో, తప్పు చదివితే ఎట్లమ్మా వాక్యం? పాస్టర్ మీద తప్పు చదివితే వర్షాలు కళ్ళ చూడని కొనుక్కో పాస్టర్. ఏం ఆహారం అంట? క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి. చెప్పండి నాతో అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. నోరు రావట్లేదమ్మా. ఏంటంట? క్షయమైన, చెప్పండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఏంటంట? గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కోసం కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకని తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిస్తారంట? కుమారుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడంట. తండ్రి అయిన దేవుడు ముద్ర వేస్తాడంట ఇవ్వటానికి. కాబట్టి దేనికోసం కష్టపడాలంట?
క్షయమైపోయే ఆహారం కోసం 24 గంటలు కష్టపడుతూనే ఉన్నాం. కష్టపడకపోతే ఆకలి తీరదు ప్రభువా అనే ధ్యాసలోనే మనం ఉంచుతున్నాడు సాతానుడు. నువ్వైనా నేనైనా కొనుక్కోపోతే, అన్నం వండుకోపోతే ఎట్ట ప్రభువా ఆకలి తీరుద్దా? కాబట్టి భౌతిక సంబంధమైన ఆహారం కోసం కష్టపడవద్దు. అది కూడా దేవుడు మనకు ఇస్తాడంటే ఎట్లా? నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, మత్తయి సువార్త 6:31 వచ్చిన మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అన్ని అన్ని ఇస్తానన్నాడు. నువ్వు ఆయన రాజ్యాన్ని వెతికితే అంటే ఆయన కోసం జీవిస్తే, ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన రాజ్యం ఎలా వెతకాలి, ఆయన రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలంటే ఏం చేయాలంటమ్మా? ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఆయన రాజ్యం అంటే భోజనము పానము కాదంట, నీతి సమాధానం అంట, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దానిలో జీవించాలి, నీతిలో జీవించాలి, సమాధానంలో జీవించాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో జీవించాలి. అది దేవుని రాజ్యం అంటే నీతిలో నీతిని నేర్చుకోవాలి, నీతి కలిగి జీవించాలి, నీతి కలిగి నడుచుకోవాలి. నీతి అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం, నీతి అంటే దేవుని నమ్మటం స్థిరంగా. కాబట్టి నీతిలో నిలవాలి, పరిశుద్ధాత్మ ఆనందంలో మనం నడుచుకోవాలి, సమాధానం కలిగి ఈ లోకంలో అందరితో సమాధానంగా ఉండటమే దేవుని రాజ్యం. స్తోత్రం. ఆ రాజ్యాన్ని వెతికి సంపాదించుకోవాలంటే, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే సమాధానం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ ఆనందంలో ఆనందించడం దేవుని రాజ్యం అని అర్థం. కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అన్ని ఇస్తాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ వస్త్రాలు ఇస్తాడు. ఆకాశ పక్షులు చూడు, మరి మనం ఎందుకు విత్తుతున్నాం, ఎందుకు కోస్తున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం అంటే దేవుని మీద నమ్మకం, స్థిరమైన నమ్మిక లేనందువల్లనే మనకి శ్రమ. ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, ఆదాము వల్ల చేసినటువంటి దేవుని మాట వినని పాపాన్ని బట్టి ఆ శాప ఫలితంగా మనం చెమట ఓడుస్తున్నాం. కానీ దేవుని మాట వింటే ఈ ఆకలి దప్పులు ఉండవు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి భౌతిక సంబంధమైన ఆహారం కోసం ఆహర్నిశలు కష్టపడటమే కాకుండా దానికోసం కష్టపడొద్దు అన్నాడు. ప్రియులరా, నిత్య జీవం కలుగు చేసే ఆహారం కోసం కష్టపడంటే, కాబట్టి నిత్య జీవం ఇచ్చే ఆహారం ఎవరిస్తారంట? యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తాడు. ఈ ఆహారం ఎలా వస్తుందంట? దేవుని సన్నిధికి వస్తే దైవజనులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని నేర్చుకొని మధ్యలో దాచుకోవాలి. ఈ జీవజాలు ఎలా దొరుకుతాయి? నిత్యం మెలుగుగా ప్రార్థన చేస్తే నీ పాత్రను నీటితో, మంచి నీటితో, దేవుని వాక్యమని నీటితో నింపుతాడు. నువ్వు నిండైన పాత్రగా ఉంటావు. స్తోత్రం. నిండైన పాత్ర కదులుద్దమ్మా గాలికి? చెప్పరేంటమ్మా? నీరు లేని పాత్రే గాలికి కదిలిపోతావు. అంటే ఈ గాలి కొట్టగలను ఇటు ఉరుకుతుంది, ఈ గాలి అని అర్థం. స్థిరత్వం ఉండదు. కాబట్టి నిండైన పాత్రగా ఉంటే స్టెబిలిటీగా ఉంటాం. దానంతరం ఈ గాలి వచ్చిన కదలదు. అంత స్థిరంగా దేవుల్లో ఉంటాం. అర్థమైందా? ఎలాగా? దేవుల్లో స్థిరంగా ఉంటాం, విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, వాక్యంలో స్థిరంగా ఉంటాం. కాబట్టి సంఘంలో స్థిరంగా ఉంటాం, ప్రేమలో స్థిరంగా, అన్ని స్థిరంగా ఉంటావు. ఏ విషయంలో ఏవి సమస్యలు వచ్చినా కదిలిపోకుండా ఉంటావు కదా. కదలని సియోను కొండలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పాత్రలో నీరు ఉంటే వచ్చి వేరే వాళ్ళు, పిల్లలు ముంచుకొని తాగుతారు, పెద్దలు ముంచుకొని తాగుతారు, ఎండకి పోయి వచ్చిన వాళ్ళు ముంచుకొని తాగుతారు. వాళ్ళు తృప్తి తీరుతారు, సేద తీరుతారు. నీలో వాక్యం లేకపోతే, నీలో ఆహారం లేకపోతే ఎవరికి పెడతాడు? నీ పిల్లలకు కూడా పెట్టలేవు. ఇంట్లో ప్రార్థన చేయలేవు, భయభక్తులుగా నడుచుకోలేవు. అదే ఆయన పాత్రలో జీవాహారం నింపితే ఇంటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. పిల్లలకు నీ భయం, భక్తి నేర్పుతావు, ప్రార్థన నేర్పుతావు, వాక్యం విశ్వాసం నేర్పుతావు కదా. వాళ్ళు నడవటం, ఉదయం లేవగలే ప్రార్థన చేసుకుంటూ నేర్పుతావు, దేవుని విషయాలు నేర్పుతావు. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు వాళ్ళకు పెడతావు అన్న, అంతే కదమ్మా. ఇంట్లో ఆ అన్నం గిన్నెలో నిండగా అన్నం వండితే గానీ తల ఒక కొంచెం పెట్టగలుగుతామని, అసలు లేకపోతే ఏం పెడతావు? అవునా కదా? అలానే మన దగ్గర దేవుని వాక్యం మనం సంపాదించుకుంటే పిల్లరా అనేకులకు పెట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం. సత్యవాక్యం సరిగా ఉపదేశించాలి.
నీ ఇష్టానుసారంగా బోధించడానికి వీలు లేదు, జాగ్రత్తగా ఉండాలి. లేదా తీర్పులోకి వస్తాం మనం. దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని నేర్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఆహారం ఎలా సంపాదించండి? దేవుని సన్నిధికి వస్తే దైవజనులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని మనసులో దాచుకోవాలి, ఇంటికాడ చదువుకోవాలి. అర్థమైందా? రెండవది, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను జీవాహారంతో జీవజలాలతో నింపుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రియమైన కాబట్టి సమరయ స్త్రీకి ఇచ్చేవు జీవితాన్ని మార్చేసి ఎవరిస్తారు? కుమారుడు మీకు అనుగ్రహించును. యేసు ప్రభు వారు ఇస్తాడంట మనకి ఈ ఆహారం, ఈ వాక్యాన్ని, జీవజలాలను ఇస్తాడు. సమరయ స్త్రీకి ఇచ్చావు జీవితాన్ని కదా. ఆమె పాపములో ఉందంట సమరయ స్త్రీ, లోకములో ఉంది సమరయ స్త్రీ, తన ఇష్టానుసారంగా జీవిస్తుంది సమరయ స్త్రీ. దేవుని భయం లేకుండా జీవిస్తుంది, కానీ దేవుని ధర్మశాస్త్రం తెలుసు, దేవుని వాక్యం తెలుసా, దేవుడు తెలుసు, కానీ దేవునిలో లేకుండా జీవిస్తుంది. తన ఇష్టానుసారంగా దేవుని మాట వినకుండా తన మనసు చెప్పే మాట ప్రకారం వెళ్ళిపోతా ఉంది, జీవిస్తా ఉంది. ఒక దినాన చాలా 49 మైళ్ళు నడిచి వచ్చాడు. 59 మైళ్ళు నడిచి వచ్చాడు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. 60 కిలోమీటర్లు అంటే 40 మైళ్ళు అంటే స్తోత్రం. 40 మైళ్ళు నడిచి వచ్చాడంట ఆమె కోసం. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు యేసయ్య. ఆ మధ్యాహ్నం వేళలో వచ్చింది నీళ్లు చేదుకోవటానికి. అది మధ్యాహ్నం ఎవరైనా పోతారా? ఒంటరిగా బావి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి ఆమె కార్యాలు ఆమె ఇష్టానుసారంగా ఉండొచ్చు అనే ఉద్దేశం, స్నేహాలు చేయొచ్చు అనే ఉద్దేశం వెళ్ళింది. ప్రియుల అప్పుడు యేసయ్య అక్కడ కూర్చున్నాడు కదా. యేసయ్య కూర్చున్నాడు. రాంగల్ని ఆమె నీళ్లు చేదుకుంటుంటే, అమ్మ నాకు కాస్త నీళ్లు ఇస్తావా తాగటానికి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? చదవండి 4వ వచనంలో, 4వ అధ్యాయం యోహాను సువార్త. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నాడు. అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. ఏంటంటే 7వ వచనం, 4వ అధ్యాయం యోహాను సువార్త 4:7, 4వ అధ్యాయం 7వ వచనం. అమ్మా కొంచెం దాహానికి నాకు నీళ్ళు ఇస్తావా, దాహానికి ఇస్తావా అని అడుగుతున్నా. నాకు దాహానికి ఇమ్మని అడిగాను. అందుకు ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడు అయిన నీవు నన్ను సమరయ స్త్రీ నన్ను దాహానికి ఇమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అది సమరయులు అంటే అన్యులకు యూదులకు కలిగిన సంతానం సమరయులు అంటే ఎవరు? సమరయులు అనే ఒక జాతి యూదులు అన్యులు పిల్లలను చేసుకొని కనిన సంతానమే సమరయ వర్గం. అంటే అప్పుడు యూదులు వాళ్ళతో సహవాసం చేయరు, సాంగత్యం చేయరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు నీళ్లు తాగరు. ఇప్పుడు పాతకాలంలో వీళ్ళు ఎవరు వాళ్ళని రాణిస్తామా మనం కదా? పాతలో పాపం అక్కడ కూడా రాను, వాళ్ళకి నీళ్ళు వాళ్ళు ముట్టుకో అందరూ స్తోత్రం. కాబట్టి అలాంటి వర్గానికి చెందినటువంటి స్త్రీ అయితే నీళ్ళు అడుగుతుంటే, నువ్వు యూదుడవు కదా, గొప్పవాడవు కదా, మాతో సహవాసం సాంగత్యం చేయరు కదా, ఎలాగ మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావయ్యా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను అడుగుతున్న వాడేవాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలములు ఇచ్చును. దేవునికి స్తోత్రం. నిన్ను అడిగేవారెవరో, నేనేం అడుగుతున్నాను, దాహమునికిమ్మని అడిగాను. బాగా అర్థం చేసుకోండి, దాహమునికిమ్మని యేసయ్య ఆమెను అడుగుతున్నాడు. ఈమెమంటుంది, దాహానికిమ్మంటే ఇవ్వాలి కానీ ప్రశ్న వేస్తాను ఏమని, అసలు నువ్వు ఎలాగ అడుగుతున్నావు, నీ యూదుడు కదా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ అర్థమైంది. యూదులు నిండుగా అంగి వేసుకుంటారు, పైన టవల్ వేసుకుంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, నాజీలు అంటే జుట్టు పెంచుకుంటారు, అలా ఉంటారు అన్నమాట. యేసయ్య కూడా అలానే ఉన్నాడు కాబట్టి యూదులను అర్థం చేసుకుందాం. ఈయన యూదులు అంటే మన బ్రాహ్మణులతో సమానం. యూదులు అంటే అక్కడ అర్థమైందా, ఇక్కడ బ్రాహ్మణ కులం ఎంతో అక్కడ యూదులు అంటే అంత గొప్పవాళ్ళని అర్థం. కాబట్టి ఏమంటే గుర్తుపట్టింది, నువ్వు యూదుడు కదయ్యా, ఎట్లాగా నేను ఇస్తే తాగుతావు నీళ్లు అంటే. అప్పుడు ఆయన అన్నాడు, దేవుని వరాన్ని నీవు
నిన్ను దాహానికి అడుగుతున్న వారు ఎవరో నీకు అర్థమైతే ఆయన్ని నువ్వు అడుగుతావు అన్నాడు. స్తోత్రం. ఇదే విచిత్రం. దాహానికి అడిగింది వీణ, మళ్ళా నన్ను అడిగితే నేను నీకు జీవజలాలు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నీకు చేదుకుంటానికి చేదలేదు కదా, ఎలా ఇస్తావు నాకు నీళ్ళని. స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, జీవజలం. అప్పుడు ఆయన, అయ్యా నీవు ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేదే, ఆ జీవజలం నువ్వు ఎలాగ ఇస్తావు, ఎలాగ నీకు దొరుకును? తాను తన కుమారుడు పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు గొప్పవాడవా మా యాకోబు కంటే? ఈ బావి యాకోబు త్రవించాడు, మాకు నీళ్లు ఇచ్చాడు, ఆయన కంటే నువ్వు గొప్పవాడవా అని సమరస్త్రీ ప్రశ్న వేస్తుంది. అవును, ఆయన అందరికంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు కదా, యాకోబు కంటే గొప్పవాడు కదా. వీళ్ళు మనుషులు, ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎవరు గొప్పవారు? మనుషులు గొప్పవారు, దేవుడు గొప్పవారు? దేవుడైపోతున్నారు మనుషులు. స్తోత్రం. అందుకని వీళ్ళేమైతే వీళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. ఖర్చు వాక్యం వచ్చిన మంచి జ్ఞానం వచ్చిన వెంటనే వీరే దేవుళ్ళు అయిపోతున్నారు. కాదు కాదు, వీళ్ళందరికంటే మనుషుల కంటే దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. గొప్పవాడు అని అడిగింది. అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగా ఏంటంట, ఈ బావి నీళ్లు త్రాగువాడు, ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడు ఈ లోకంలో కష్టమైన ఆహారం తిన్నవాడు ఎప్పుడు ఆకలిగా ఉంటానే ఉన్నాడు. కానీ ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడు ఆకలి కొనడు అన్నట్లుగా ఈ జీవజల త్రాగువాడు ఎన్నడు, నేనిచ్చే జీవజల త్రాగువాడు ఎన్నడు, ఈ నీళ్లు త్రాగువా ప్రతివాడు మరల దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పిక కొనడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండు. వానిలో ఊరడి నీటి బుగ్గ, వాక్యం నీలో ఉంటుంటే ఆ వాక్యమే జీవజలాలుగా నిన్ను బ్రతికిస్తుందని. నీలో జీవజలాలు ఊటగా ఉంటుంది, నీటి బుగ్గగా నీలో ఉంటుంది. ఆయన మాట్లాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు వానిలో ఊరడి నీటి బుగ్గ. ఆ స్త్రీ అయ్యా, ఆయన అయ్యా నేను దప్పికొనుకున్నట్లుగా, ఇంత దూరం రాకున్నట్లుగా ఆ నీళ్లు నాకు ఇవ్వమని దయచేయమని అడుగుగా, యేసు నీ వెళ్ళి నీ పెనిబిడిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళు, ఆమె అడిగిందాకా ఈయన ఎదురు చూస్తాడు, ఆ నీళ్లు నాకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జీవాహారము జీవజలాలు ఎవరిస్తారంటే యేసయ్య ఇస్తారు. ఈ నీళ్ళేమో మరల దాహం వచ్చి, ఆయన ఇచ్చే నీళ్ళేమో ఎన్నడూ దాహం గావు. ఏంటి ఆయన ఇచ్చే నీళ్ళు అంటే ఆయన నోటిలోని మాటలు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, అర్థమైందా? ఆయన మాటే జీవపు ఊటలు. ఆయన మాటలోని పవరు ఆమె హృదయాన్ని మార్చివేస్తాం. ఆయన ఎవరో తెలుసుకున్నట్లుగా చేస్తాం. ఒకటి, యూదుడని తెలుసుకుంది. రెండవది, యాకోబు కంటే గొప్పవాడవని తెలుసుకుంటుంది. మూడోది ఏంటంటే, ప్రవక్తవని తెలుసుకుంటుంది. ప్రియులారా, ఈ రీతిగా ఆయన స్టడీ చేస్తా ఉంది. చివరికి ఈయన లోక రక్షకుడు అని తెలుస్తుంది. స్తోత్రం. అర్థమైందా? ఈయన ఏం చేసింది? ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అని చెప్పేసి ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడిగినప్పుడు ఆమె చేస్తుందంట, నీ పెనిమిటి పిలుచుకొని రా. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మా ఇక్కడికి. నాకు పెనిమిటి లేడయ్యా. స్తోత్రం. ఏమన్నది? నాకు పెనిమిటి లేడయ్యా. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. నిజమే చెప్పావయ్యా. స్తోత్రం. అది జీవపు మాట. ఆయన నిజాన్ని చెప్పాడు. ఆమె వెంటనే ఈయన ప్రవక్త కాబట్టి నా జీవితాన్ని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ప్రవక్త అయి ఉంటాడు, ఈయన గొప్పవాడే, నా జీవితాన్ని చదువుతున్నాడు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంట చూడండి అని చెప్పారు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పింది. స్తోత్రం.
అసలు ఒప్పుకుంటారా? సత్యం ఏది చెప్పరంటమ్మా. అంటే నీ జీవితం ఇలా ఉంది, మార్చుకోమని చెప్పడం సత్యం. మన జీవితాలలో ఉన్న దేవుని వాక్యం చెప్తుంది, మార్చుకో మార్చుకో మారండి మారండి, మన మనసును మార్చుకోమని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి సత్యమే చెప్తున్నాను. అప్పుడు ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవాన్ని గ్రహించిన. స్తోత్రం చెప్పండి చేతులు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తాను. అప్పుడు ఏం చేసిందంట? మా పితరులు పర్వతం ఆరాధించగాని ఆరాధించే వారి స్థలం యెరూషలేములో ఉన్నది మీరు చెప్తున్నా ఆయన. అనగా యేసు అమ్మ ఒక కాలం వచ్చింది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనే యెరూషలేములోనే మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లో నుండి వచ్చి కలుగుతుంది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చినారు, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించే అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక, చెప్పండి నాతో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అన్నప్పుడు మెస్సే వచ్చునని మేము ఎరుగుదాం, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియచేది చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నది నేనే. ఆయన ఆమెతో చెప్పా. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుచు, నీకేమి కావాలని ఆయన ఆమెతో, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడునో అడుగుడు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన వారిని చూడుడి, ఈయన క్రీస్తుగాడా అని వారితో చెప్పగా, వారు ఊరులను బయలుదేరి ఆయన ఎందుకు వచ్చుచుండ్రి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మాటే తన మనసును మార్చేసి, ఆయన మాటే పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. నిజమే చెప్పావయ్యా అని ఒప్పుకుంది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నా. దేవుని మాట తన మనసును మార్చివేసింది, తనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేసింది. నిజమేనయ్యా నేను చెప్పింది, నిజమేనయ్యా యేసయ్య అని చెప్పేసి తాను సరెండర్ అయిపోయింది. కాబట్టి దేవుని మాట మన హృదయాలను మార్చాలి, మన మనసులను మార్చాలి, మన క్రియలను మార్చాలి, మన తలంపులను మార్చాలి, మనల్ని స్థిరపరచాలి. కాబట్టి ఈ ఆహారాన్ని సంపాదించి సమరస్తకి యేసయ్య మాటలు ఇచ్చాడు. ఆమె గ్రహించింది, ఆయన మాటలు గ్రహించింది, పశ్చాత్తాపడి ఒప్పుకుంది. నువ్వు ప్రవక్త అని తను తెలుసుకుంది. తర్వాత ఊరిలోకి వెళ్ళి ఈయన మెస్సయ్య అని అనేకులు చెప్పింది, అనేకులను తీసుకొచ్చింది. అప్పుడు అన్నారు కదా, అమ్మా ఈయన లోకరక్షకుడు అని మాకు అర్థమైంది. ప్రజలందరూ ఆయన మాటలు విని ఈయన లోకరక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? లోక రక్షకుడు. అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు, జగద్రక్షకుడు. ఆయన తన ప్రాణం ఇచ్చి మానవాళికి రక్షణ, తన రక్తం ఇచ్చి మానవాళికి పాప క్షమాపణ, తాను చనిపోయి మనల్ని బ్రతికించినటువంటి వాడు ప్రభు అయిన యేసు. తాను తిరిగి లేచి మనల్ని బ్రతికించిన వాడు మన ప్రభు అయిన యేసు. ఆకాశానికి ఆ మేఘాల మీద వెళ్ళిపోయాడు, ఆయన మనల్ని తిరిగి భూలోకానికి రానన్నాడు మన ప్రభు అయిన యేసు. ఆయన మాటలు వింటే మనం నిత్యం బ్రతుకుతాము. క్షయమైన దానికోసం కష్టపడకుండా అక్షయమైన జీవాహారమైన దేవుని సన్నిధికి సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి, యేసయ్యను సంపాదించుకోవాలి. అప్పుడు మనం నిత్యము జీవిస్తాము. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గొప్పవాడు అయినా అధిక స్తోత్రము నందదగిన వాడు, వెలుగును వస్త్రంగా ధరించిన వాడు యేసయ్య గొప్పతనం. 104వ కీర్తనలో ఏముందంట? వెలుగున వస్త్రముగా ధరించిన వాడంట. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పుడేనమ్మా. పరిచారకులు ఎవరంట? వాయువుల మీద గమనం చేస్తాడంట, గాలి రెక్కల మీద గమనం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మన యేసయ్య, అంత గొప్ప దేవుడు. ఆయన అధిక స్తోత్రాలు పొందదగిన వాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఆయన అధిక ఘనత చెల్లించాలి, అధిక మహిమ చెల్లించాలి. ఆయనను యెహోవాను సన్నుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను కొనియాడాలి, ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, ఆయనకు మహిమ చెల్లించాలి. తద్వారా ప్రియమైన వాళ్ళరా మనం ఈ లోకంలో నిత్యము జీవిస్తాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆమేన్ చెప్పండి, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడు తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇది నానా కొద్ది మాటలు నాతో మాతో మీరు మాట్లాడారు. మాటతో సమస్తాన్ని కలుగు చేసిన గొప్ప దేవుడు. 6 దినాలు సృష్టిని కలుగు చేసి 7వ దినం విశ్రాంతి తీసుకొని ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి ఆ విశ్రాంతి దినం మీరు పరిశుద్ధంగా ఆచరించమని ఆజ్ఞించావు. అన్ని విషయాల్లో భయముతో ఆచరించడానికి, పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞానం, పరిశుద్ధ వస్త్రాలు, పరిశుద్ధంగా తలని స్నానం, పరిశుద్ధమైన ప్రత్యేకమైన వస్త్రాలు, బైబిల్, నోటు, కీర్తనలు, పెన్ను, ఇవన్నీ చక్కగా దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ప్రత్యేక వస్త్రాలే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకొని రావాలి. దేవా, 2వది నీవు అన్నావు నాయనా, యెహోవాను సన్నుతించుడి, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడని, అధిక మహిమ ఘనత, అధిక స్తోత్రము అధిక ఘనత వహించిన వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళు, అధిక స్తోత్రము పొందదగిన వాడు, అధిక ఘనత పొందదగిన వాడు ఆయనే. ఆయనే గొప్ప దేవుడు. ఆయనే గాలి రెక్కల మీద గమనం చేసేటువంటి దేవుడు. ఆయన మహత్యము ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ఘనత కలిగిన దేవుడు. ఆయన వస్త్రమును వెలుగా ధరించిన వాడు. ఆయన ఆ వెలుగును తెరను పరిచినట్టు ఆకాశ విషయాలను పరిచిన వాడు. ఆయన జలములలో ఆయన గదులు నిర్మించిన వాడు. ఆయన మేఘములకు తన వాహనములుగా చేసుకున్నవాడు. మేఘములను తనకు వాహనములుగా చేసుకున్నవాడు. ఆయన గాలి రెక్కల మీద సంచరిస్తున్నవాడు. ఆయన వాయువులను తనకు దూతలుగా చేసుకున్నాడు. అగ్ని జ్వాలను పరిచారకులు చేసుకున్నవాడు మన దేవుడు. భూమి కదలకుండా పునాదుల పైన నిర్మించిన వాడు మన దేవుడు. మరి అగాధ జలములను భూమికి వస్త్రములుగా కప్పినవాడు అంట దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అమ్మా. నీ దేవుడు నమ్మదేని దేవుడు. భయపడమాకు. ఏ సమస్యలు వచ్చినా భయపడవద్దు, కృంగిపోవద్దు. ఆయన యుద్ధకు వచ్చి అయ్యా అంటే ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు. మనం భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇది నా పరిశుద్ధాత్ముడు. ఆయన మాటలు నిత్య జీవపు ఊటలమ్మా. కాబట్టి భౌతిక సంబంధమైన వాటి కోసం, ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నావో వాటికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆహారం కోసం నువ్వు కష్టపడాలి. అది ఆ మాటలు మనల్ని జీవింపజేస్తాయి. సమరయ స్త్రీని మార్చిన మాటలు యేసయ్య మాటలు. సమరయ స్త్రీకి పశ్చాత్తాపన కలుగు చేసిన మాటలు యేసయ్య మాటలు. నిండైన పాత్రగా చేసిన మాటలు యేసయ్య మాటలు. జీవాహారంతో నింపాడు పాత్ర, జీవజలాలతో నింపాడు. ఈ ఆహారం తిన్నవాడు అన్నాడు నాకు. అందరూ కూడా వెళ్ళిపోతే పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, దయ కలిగిన మాటలు కలిగిన దేవుడు, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, మాటల్లో శక్తి కలిగిన మాట కలిగిన దేవుడు. నీ మాటలో శక్తి ఉందన్నాడు. ఒక్క మాట మాత్రం సెలవివయ్యా, నీ మాటలో శక్తి ఉందని మాట్లాడు. లేఖనం అంటుంది, దేవుని వాక్యము ఆయన మాట, ఆయన నోట్ల నుంచి వచ్చిన ప్రతి మాటని బైబిల్ గ్రంథం అని అర్థం. బైబిల్ గ్రంథంలోని మాటలన్నీ ఆయన నోట్ల నుంచి వచ్చిన జీవపు ఊటలమ్మా. అవి ఆస్వాదించు, అవి కోరుకో, అవి సంపాదించుకో, చదువుకో, విను, ధ్యానించు, దాచుకో, నింపుకో పాత్రలు. యేసయ్య మాత్రం ఇస్తాడు. మనుష్య కుమారుడు అది మీకు అనుగ్రహించును అంటున్నాడు. యేసయ్యని అడిగితే అయ్యా నీ వాక్యముతో నింపయ్యా, జీవజలాలతో నింపయ్యా, జీవాహారంతో నింపయ్యా అని అడిగితే ఆయన నింపుతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎప్పుడైతే దేవుని మాటలు సమరయ స్త్రీ విన్నదో, యేసయ్య మాటలు విన్నదో, యేసయ్య నోట్ల నుంచి వచ్చిన మాటలు విన్నదో, అయ్యా నాకు దయచేయమని అడిగిందో, అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఆయన లోపాన్ని సవరించినప్పుడు, లోపాన్ని చూపించినప్పుడు ఆమె సరి చేసుకుంది లోపాన్ని. అయ్యో నిజమేనయ్యా, నీవు అన్న మాట సత్యమేనయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపడి ఊర్లోనికి కుండను విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది. అనేకులకు ఈయన మెస్సియా కాడ, క్రీస్తు కాడని తీసుకొచ్చి అనేకులకు చూపించింది యేసయ్యని. మనం కూడా ప్రియబిడ్డ, దేవుని మాట వింటే మార్పు చెందుతావు. దేవుని మాట వింటే శక్తిని అందుకుంటావు. దేవుని మాట వింటే ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటావు. వెళ్ళి అనేకులకు ఆయన గొప్పతనాన్ని చాటుతావు. ఈ దేవుడే నిజమైన దేవుడని చెప్పగలుగుతావు. ఈయన నిత్య జీవ మాటలు ఉన్నాయి. ఈయన ద్వారానే పరలోకం, ఈయన ద్వారా నిత్యం జీవిస్తాం. లోకంలో కాక, పాపంలో కాక, నీతిలో, భక్తిలో, విశ్వాసంలో జీవిస్తామని అనేకులు కూడా చెప్పగలుగుతావు. ఈయన మాటలు జీవితంలో మారుస్తాయమ్మా అని అనేకులు చెప్పగలుగుతావు.
అనేకులను ప్రభు దగ్గర నడిపించగలుగుతావు. వారికి లోకరక్షకుడని అనేకులకి చూపించగలుగుతావు. నీవు నేను కూడా ఆ వాక్యాన్ని సంపాదించుకో, కష్టపడదావు. భౌతిక సంబంధమైన ఆహారం కోసం, ఆత్మ సంబంధమైన ఆహారం కోసం కష్టపడతాడు. దయగలిగిన మా తండ్రి, నీ మాటలు మా జీవితాలను మార్చివేస్తాయి. నీ మాటలు, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది. మా బాధలలో మాకు నెమ్మది కలిగించేది. బాధలలో నీ మాట మాకు నెమ్మది కలిగిస్తుంది. వ్యాధులలో నీ మాట మాకు స్వస్థత కలిగిస్తుంది. ఆదరణ లేని మా జీవితాలతో నీ మాటలు ఆదరణ కలిగిస్తాయి. నీ మాటలు జీవాన్ని ఇస్తాయి, శక్తినిస్తాయి, బలాన్ని ఇస్తాయి, నిత్యము జీవింపజేస్తాయి. నీ మాటలు జీవితాన్ని మార్చివేస్తాయి, మనసును మార్చివేస్తాయి, సాక్షిగా జీవింపజేస్తాయి. నాయన, నీ మాటలు వినేవారిగా, నీ మాటలుగా ఆశపడేవారిగా, నీ మాటలు, నీ వాక్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ ఆహారాన్ని సంపాదించుకునే వారిగా, ఈ జీవితాలను సంపాదించుకునే వారిగా ఆయత్తపరచమని, బలపరచమని, ఈ మాటలు అనేక తెలియజేసేప్పుడు ఆయత్తపరచమని, శక్తిమంతుడైన వస్త్రమును వెలుగుని వస్త్రముగా ధరించిన వాడు, గాలి రెక్కల మీద గమనం చేసి గొప్ప దేవుడు మా దేవుడు, అగ్ని జ్వాలలను పరిచారకులుగా చేసుకున్న దేవుడు మన దేవుడని అనేకులకు చాటుదాడు. మహత్యము గలవాడు, అధిక ఘనత వహించిన వాడు నీ దేవుడు. నీ దేవుడు ఆయన్ని స్తుతిస్తావా, ఆయన సన్నతిస్తావా, ఆయన ఆరాధిస్తావా, ఆయన ఎదుట ఒప్పుకుంటావా, ఆయన మహిమపరుస్తావా? మహిమపరచమని కోరుకుంటున్నాడు. మహిమపరుచుదాం, మన జీవితం ద్వారా ఆయన ఘనపరచుదాం, సాక్షిగా జీవిద్దాం. ఈ మాటలు మా హృదయాలను ఫలింప చేయనుగాక. యేసయ్య గల నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా చెబుతూ అందరూ ఆమేన్. బిగ్గరగా చెబుతూ అందరూ ఆమేన్. చేతుల పైకి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. చివరి చేతులెత్తి పరలోక ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేసి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, శోధనలో దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమయు నిరంతరం నీవని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము తోడయుండి సర్వ సత్యములు నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, సాక్షిగా జీవింప చేయునుగాక. ఆమేన్ చెబుతాం అందరూ ఆమేన్. చేతుల పైకి చెబుతాం అందరూ ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కూర్చుని మీద ప్రభు పెట్టండి. ప్రభు మీద దీవించునుగాక. ఆమేన్.